ఎంతకండి సార్ చూడు సార్ వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మనందరం చూసాం, నిన్న హైకోర్టులో చెంప చెల్లుమనేలా తీర్పు వచ్చింది చెన్నమనేని రమేష్ బాబు గారికి వ్యతిరేకంగా. ఈరోజు మన భారతదేశంలో పోటీ చేయాలంటే భారతదేశ పౌరసత్వం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటిది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండి జర్మనీ పాస్పోర్ట్ మీద గత 15 సంవత్సరాలుగా దాదాపు 25 సంవత్సరాలు జర్మనీ ప్రయాణం చేస్తూ నియోజకవర్గ ప్రజలను గాల్లో దీపంలాగా వదిలిపెట్టి పలుమార్లు ఎన్నికలే లక్ష్యంగా పోటీ చేసి 4 సార్లు గెలిచి నాకు ప్రజాబలం ఉందని చెప్పుకోవడం ఇది సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం గౌరవం ఇవ్వని మాజీ ఎమ్మెల్యే మన జర్మనీ బాబు గారు బేషరతుగా నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజ్యాంగాన్ని గౌరవించలేదు. రాజ్యాంగబద్ధ పదవైన గవర్నర్ వేములవాడ బతుకమ్మకు వస్తే 7 రోజులు సద్దుల బతుకమ్మ జరుగుతుంది ఇక్కడ వేములవాడలో ప్రత్యేకంగా. గవర్నర్ వస్తే రాజ్యాంగబద్ధ పదవికి గౌరవం లేదు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికలు అయినప్పటికీ కూడా ఎన్నికలకు కూడా విలువ ఇవ్వకుండా తప్పుడు ప్రమాణ పత్రాలు, తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ఇది నిజంగా భారత రాజ్యాంగంలో ఒక చీకటి రోజు. 2013లో కూడా ఆల్రెడీ మనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఫాల్స్ డాక్యుమెంట్స్ మీద సిటిజన్షిప్ వచ్చిందని చెప్పి. చట్టంలో ఉన్న లొసుగులను చూసుకొని పౌరసత్వ ముసుగు మీద రమేష్ బాబు గారు గత 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇది దేశద్రోహం కింద కేసు కూడా బుక్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు రమేష్ బాబు గారు సంపాదించిన డబ్బులు, తీసుకున్న జీతం, అనుభవించిన సకల సౌకర్యాలకు వడ్డీతో సహా తిరిగి వసూలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్ని రోజులలో ఎలక్షన్లు, బై ఎలక్షన్లు జరిగిన ఖర్చులు మొత్తం అతని నుంచి తిరిగి కలెక్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆది శ్రీనివాస్ గారు 2009లో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి ఇతను పౌరసత్వం తప్పు డాక్యుమెంట్లతో పోటీ చేయకపోతే 2009లోనే ఆది శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి ఈ 2024 సంవత్సరంలో మనకు ఒక మంత్రి పదవి దక్కేది మన నియోజకవర్గానికి. అలాంటి మంత్రి పదవి దక్కి ఉంటే మన నియోజకవర్గానికి అభివృద్ధి మరింత జరిగేది. ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉంటూనే దాదాపు 120 కోట్ల నిధులు రాబట్టగలిగాడు వేములవాడ దేవస్థానానికి. అదే మంత్రి అయి ఉంటే ఏ విధంగా ఉండే పరిస్థితిని ప్రజలు ఆలోచించాలి. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను కరోనాకు ముందు అనేక పోరాట కార్యక్రమాలు చేస్తే నా మీద తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయిద్దామని చెప్పి కుట్ర చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. NHRCలో కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను గంజాయి కేసులో బుక్ చేద్దామని చూసినారు 2021లో జూలై నెలలో. ఇలాంటి నిర్బంధాలను ఎదుర్కొని నేను అనేక కార్యక్రమాలు నేను చేశాను. ఆ రోజు భిక్షాటన కార్యక్రమం అని చెప్పి నేను ఒక కార్యక్రమం చేపట్టి విమాన ఖర్చులు కరోనాలో ఇక్కడ కేవలం ఆది శ్రీనివాస్ గారు, నాలాంటి కొంతమంది సామాజిక కార్యకర్తలు కానీ మరి కొంతమంది నాయకులు, యువ నాయకులు మాత్రమే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. ఇలా అనేక పోరాటాలు చేసినప్పటికీ అతను అక్కడే ఉంటూ ఇక్కడికి రాకుండా ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేను ప్రజలు బుద్ధి చెప్పారు. నేడు ఈ రోజుతో అతను జర్మనీ పౌరుడని తేలిపోయింది. కావున వచ్చే దాంట్లో కూడా మళ్ళీ ఎప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని చెప్పి నేను దేశ ఎన్నికల కమిషన్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మైవ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి వేములవాడలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో నేను భిక్షాటన కార్యక్రమం చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉండే. కాబట్టి ఈ విరాళాలు ఎంత వచ్చినాయో నాకు తెలియదు. ఈ భిక్షాటన కార్యక్రమం వచ్చిన డబ్బులన్నింటినీ మై చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ వారికి నేను దీన్ని ఇవ్వబోతా ఉన్నాను. వాళ్ళు వీటిని తదుపరి సేవా కార్యక్రమాలు వినియోగిస్తారని కోరుకుంటా ఉన్నాను. ఇంకొకసారి వేములవాడ
వేములవాడ ప్రజలను మోసం చేసిన చెన్నమనేని రమేష్ బాబు గారికి మన దేశంలో స్థానం కల్పించకూడదు, మన రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు దూరపత్రాలు పెట్టి పౌరసత్వం పొందినందువల్ల మళ్ళీ ఎప్పటి భవిష్యత్తులో భారతదేశ పౌరసత్వం రాకుండా చూడాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.